మహిషాసుర మర్దనం. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తుండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు. పిచ్చి కోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతో మార్గమధ్యంలోనే త్రుంచివేస్తూ మరొక చేతితో గదను విసిరింది. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతి వేగంగా తాకింది. అసుర నాయకుడు అర నిమిషం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గదను విసిరాడు. అది సింహానికి మెడ క్రింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పెట్టులాగా మృగరాజు గర్జించాడు. 5 తల క్రోడెత్రాచ్చు పడగలాంటి పంజాను విసిరాడు. అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది. రక్తం ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవి సింహం మీదకు లంఘించాడు. జగదంబిక వజ్రాతి కఠోర శిలిముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేభ రూపం ధరించాడు. స్రవిస్తున్నది మదము, రక్తము తెలియడం లేదు. ఘీంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైనికులను విచక్షణారహితంగా మట్టిగట్టిస్తూ రణరంగమంతా కలియదిరిగాడు. చిందులు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెలగించి చండిక మీదకు విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలకు సాటి వచ్చే త్రివ్రాసుగాలను పుంకానుపుంకాలుగా గుంపించింది. అంతటి పర్వత శిఖరము నుగ్గు అయి నువ్వుల రాశిలా కుప్పకూలిపోయింది. మహాదేవి విజయ గర్వంతో వికటాటహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగమంతా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవి మృదంగం ఆ మద గజేంద్రుడి కుంభస్థలం మీదకు లంఘించి కోరలతో చీల్చివేసింది. వాడు మహామాయవి కనుక అదృష్టుడై గజరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించి వచ్చాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా ఊడలు పెలికించుకు వస్తున్న వటవృక్షంలా శరభరూపం కదిలి వస్తుంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తుంది. చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తుంది. దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు అరుస్తున్నారు. శరభరూపధారి మహిషాసురుడు మహాదేవికి చేతివేటు దూరంలోకి వచ్చాడు. పదునెక్కి తలతలలాడిపోతున్న చేపాటి కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది. వాడు చెక్క చెదరలేదు. అయ్యో అనలేదు. అమ్మా అనలేదు. మీదకి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణనేత్ర అయ్యింది. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్లను ఖండించింది. మహాశరభం చతికిలబడింది. పరస్వద ఖడ్గదారులతో చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలకు ఒకేసారి పని కల్పించింది. చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమలయ్యారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలారు. దేవతా సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబికే జయోస్తు, మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేట్టు కీర్తించారు. ధనుజ వల్లభుడు శంభరూపం పరిత్యజించి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలోకి మారిపోయాడు. తోక గాడిస్తున్నాడు. దేవతలకు అది కమిచీలా తగులుతోంది. గిట్టలతో మట్టగిస్తున్నాడు. నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందరి కాళ్లతో నేలను తవ్వుతున్నాడు. తోక రిక్కించి
రంకెలు వేస్తున్నాడు. మహాపన్నగంలా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముక్కుపూటల నుంచి సుడిగాలులు చెలరేగుతున్నాయి. ముట్ట మీద స్వేదబిందువు తుంపురులై ఎగిసిపడుతుంది. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు. ముట్టను కిందకు దించి చూపులను ముందుకు సాచి కొమ్ములే బలాలుగా మహాదేవిని పొడవడానికి దూసుకొస్తున్నాడు. కాలిగిట్టల తాకిడికి ఎగిసిపడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనకతట్టున మేఘమండంలాగా చిక్కబడుతుంది. చండిక, ఈ క్షణంతో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలివో, నాతో యుద్ధానికి దిగావు. 18 బాహువులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి కరిపిస్తాను. ఒక ఆడదానిని ముందు పెట్టుకొని నన్ను జయిద్దామనుకున్నారు ఆ శఠులు, కపట పండితులు. ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవత శూన్యమైపోతుంది. కాసుకో, నిలునిలు అను గర్జిస్తూ దూసుకువస్తున్నాడు. ఓరి మందమతి, ప్రేలాపనలు కట్టిపెట్టు. ఇప్పటికి ఎన్నో రూపాలు ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నిన్ను సంహరించి దేవతలను నిష్కంటకులను చేస్తాను. జగత్తును ధ్యానవశూన్యం చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు. రా, ప్రతాపం చూపించు. ఇదిగో నాకిష్టమైన మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తాను. దేవతా పీడకుడు, ముని భయానకుడు, సాధు సజ్జన హింసకుడు మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి ద్రాక్షసవాన్ని గడగడా సేవించింది. కళ్ళు విప్పార్చి చూసింది. చూపుల్లా అగ్నికళాలు జలజల రాలుతున్నాయా అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోనూ వాటంగా పట్టుకొని మహిషుడికి ఎదురు వెళ్ళింది. కొమ్ములు విరిగేట్టు ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగులంకించాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. దేవదుందుంబులు నినదించాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేదమంత్రాలతో స్తుతించారు. దేవతల జయజయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయలు, గారడిలు అన్నీ ప్రదర్శించాడు. పరమచండిక వెన్నంటే తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగోలో తప్పించుకుంటున్నాడు. కట్టకడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లగించి గుండెల్లో పొడిచింది. మహిషుడు కళ్ళు తేలవేసి వెలిక్కలా పడ్డాడు. పడుతూ కాళ్ళతో మహాదేవిని బలంగా తన్నాడు. విజయం సాధించని వాడిలా విరగబడి నవ్వాడు. ఎప్పుడూ ఎవ్వరూ కనీవిని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసామదా, ఇదిగో నూరంచుల చక్రాయుధం. రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. త్రుటిలో మహిషాసురుడు తల రివ్వున ఎగిరి తాటిపండులా అల్లంత దూరాన రాలిపడింది. కంఠనాళాల నుంచి వేడివేడి క్రొన్నెత్తురు చిమ్మన గ్రోవులా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. ధైర్యకాదిశిలు కరిగి ఎరుపెక్కిన సెలయేరులతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళేబరం. చక్రవేగానిక అన్నట్టు క్షణకాలం బొంగరంగా గిరగిరా తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది. హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారు అటు పారిపోతున్నారు. చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చుకుంది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మునులు, మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది.
తన మృగేంద్ర వాహనం మీద మునుపటిలా కూర్చుంది. అలసట లేదు, అలక లేదు. ప్రసన్నవదనంతో, ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు నిలబడింది. బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసురమర్ధిని స్తుతి. బ్రహ్మాది దేవతలు సంతుష్టుతారంగులై వినయ వినయిత గాత్రులై సమీపించి భక్తి ప్రవర్తులతో ఆ మహాదేవిని మహిషాసురమర్ధిని స్తుతించారు. జగదీశ్వరి, సర్గస్థితిలయాలను త్రిమూర్తులను నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి, అష్టదిగ్గజాలకు అందిస్తున్నది నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు వట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆదిపరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూఢులే. చేస్తే దేవీ యజ్ఞమే చేయాలి. సకల మంత్రాధిష్టాన దేవతవు నువ్వు. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర సృష్టి జాతము నీ అంశయే కదా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషం లాంటి వృక్షాలుంటాయి, ఎందుకు పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికేస్తామా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులు కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గనివాసం ప్రసాదించి అప్సరసలపై వారికున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాము. అదీ కాక నువ్వు తలుచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనమైపోతారు. వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడం రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం. జగజ్జనని, ఇదంతా విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది. అయినా ఈ మూఢ మానవులు తెలుసుకోవడం లేదు, నిన్ను ఉపాసించడం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరిశంకరులను సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చతురులో కదా. హరిహరులతో సహా దేవతలం మేమంతా నీ వశవర్తులం. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరము అవమానాలు పొందిన వాళ్ళమే, తన్నులు తిన్న వాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టిన దానవు నువ్వు. అలాంటి నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకొని గోతిలో పడ్డట్టు ఉంది. ఆదిశక్తి, విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులు అన్నీ నువ్వే. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించాలి అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి ప్రదవు, భోగయోగ ప్రదవు, ఐహికాముక్షిక సుఖాలని నీ ఆధీనాలే. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈ పాటి తెలుసుకోలేని అల్పమత్తులు సంసార సాగరంలో పడి ములగానం తెలనాలం అవుతున్నారు. చండిక, నీ పాద సరోజాల నుంచి రవ్వంత దూల కణాన్ని ప్రసాదంగా స్వీకరించి ఈ విరించి జగత్తును సృష్టిస్తున్నాడు. సౌరి పరిపాలిస్తున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. వాగ్దేవతవు నువ్వే. నీ అనుగ్రహం లేకపోతే అమరులైన నోరు విప్పి పలకలేరు. ఇక మానవుల మాట చెప్పాలా?
భృగు మహర్షి శాపం వల్ల నానా అవతారాలు ఎత్తుతున్న విష్ణుమూర్తి ఒకడు, లింగపతన పొందిన శంకరుడు ఒకడు. వీరిని సేవించే మనుషులు ఏమంత తెలివైన వారో తెలుస్తూనే ఉంది. తమని తాము కాపాడుకోలేకపోయినా ఈ హరిహరులు ఇతరులను కాపాడతారా? మృత్యుభయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం! వీరిని ఆరాధించే వారి పరిస్థితే ఇదైతే ఇంకా గజానన షడాన నాథుల్ని అర్చించేవారు మరింకెంత తెలివి తక్కువవారో. సకలార్థ ఫలధాత్రివి, విశ్వజనని, సుఖ సేవనీయవు అయినా నిన్ను ఆరాధించడం తెలియని వారు ఎవరిని ఆరాధిస్తే ఏమిగాక? మేము మాత్రం నిన్నే అర్చిస్తాము, నిన్నే సేవిస్తాము. నువ్వు దయార్థ హృదయవు కనుక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయేండేవాళ్ళు. హరిహర విరించులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపోతున్నారు కనుకనే తపస్సులన్నీ, వ్రతాలన్నీ, యజ్ఞయాగాలని, సూర్యాగ్ని సముపాసనలన్నీ తమని తాము కృషింపజేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాద పద్మాలను సేవించడం ఈ పన్నులంటికన్నా సులువైనది కాదు. వేదాలు వల్లించి శాస్త్రాలు దొర్లించి ఏమి లాభం? ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక అమ్మ, ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తున్నాము. లోకుల్ని హరిహరాదులకు భక్తుల్ని చేయడం, హరిహరాదులను దైవతులకు చెప్పే శాస్త్రాలను క్షమించడం, ఇవన్నీ నీ దయాగుణాలకు నిదర్శనాలకు కాక మరేమిటి? వారి మీద కోపించకపోవడమే కాదు, వారిని రక్షిస్తున్నాము కూడా. ఆహా, ఎంతటి దయామయివి దేవి! 4వ యుగంలో 4వ గుణానికి బలం చేకూరుతుంది. అప్పుడు అసత్శాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలను కూడా స్తుతిస్తారు. మహామునీశ్వరులు విశుద్ధాంతరంగులై ముక్తి ఫలదవు, యోగ విద్యవు, పరదేవతవు అయిన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు. నీలో విలీనం కాగలుతున్న ఆ మునులు, మానవులు ఎంత ధన్యులో కదా. పరదేవత, నీకు అతిస్థానీయుడైన పరమాత్మలో చిశక్తి ఉంది కనుక అతడు జగత్తులలో అభివ్యక్తమవుతున్నాడు, భవకృత్యకర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరింకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడవుతున్నాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి సిద్ధరహితాలైతే ఈ జగన్నిర్మితకి సమర్థాలు కాగలుగుతాయా? నువ్వు లేకపోతే అవి వట్టి జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం. మునీశ్వరులు యజ్ఞయాగాలలో సమర్పించే పురుడోసానాలను ఆయా దేవతలు జగడాలాడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే. మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి ఉంది. హరిహరాదులు నిమిత్తమాత్రులు. అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వే కాలానివి, నువ్వు విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యులు. ఇప్పుడు మహాగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహాపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించగలం? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే మేము గ్రహించి స్తుతించగలగడమా? ఓ అమేయ ప్రభవ, లోకకంటకుడైన దురాత్ముణ్ణి సంహరించి అమేయ కీర్తిని సంపాదించుకున్నావు. అమేయ కృపానిత్వాన్ని నిరూపించుకున్నావు. ఇలాగే ఇప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినీయంగా ప్రార్థిస్తున్నాము. దేవతలు చేసిన ఈ స్తుతి ప్రభాదానికి
జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదు మధురంగా వాత్సల్య బంధురంగా పలికింది. సురసత్తములారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తాను. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలనైనా సాధించి పెడతాను. ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలు తొలగిస్తాను. ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మ, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం నీ పాదపద్మాలను స్మరించే అచంచల భక్తిని మాకు అనుగ్రహించు. తల్లివి కనుక మా అపరాధాలను నువ్వే క్షమించగలవు. ఇది తెలుసుకున్నవాడు నీ పాదపద్మాలను వీడడు. ప్రాణకోటికంతటికి హితం కోరుకునే నేస్తానివి నువ్వు. నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతి వాడైనా వట్టి మందభాగ్యుడు. అత్యంత దుర్లభమైన మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించని నారదముడు ఎంతటి పాపాత్ముడో. జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, మరీ చెబుతున్నాను. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండు. నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు. నీ చరణ పద్మ రజా రేణువే మాకు శరణం. జగన్మాత సంతుష్టాంతరంగా అయింది. అందరినీ ఒక్కసారి పలకరింపుగా చూసింది. చెదిరిపోని చిరునవ్వులతో వీడుకోలు చెప్పింది. అంతర్ధానం చెందింది. దేవతలు నివ్వెరపోయారు. ఏదో వెలితిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడ్డారు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన జన్మేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న దేవీ మహత్యామృతాన్ని ఎంత గ్రోలినా ఎవరికీ తనివి తీరదు. ఇంకా ఆస్వాదించాలనిపిస్తుంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏమి చేశారో తెలుసుకోవాలనుంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాదేవిని అర్చించకపోవడం కన్నా కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించిన వారే అయ్యుంటారు. లేకపోతే వారికి ఈ భోగాలు దక్కవు. మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రుష్టులతో ఈ లోకంలోనే నరకయాతన అనుభవిస్తుంటారు. అందుచేత ఓ సాత్యవతేయ, అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియజేయి. మహిషాసురుణ్ణి సంహరించి దేవతల స్థుతులను అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది, అంతర్ధానం చెందింది అన్నావు. అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా, మృత్యులోకానికి వెళ్ళిందా, వైకుంఠానికి వెళ్ళిందా, హిమాలయాలకు వెళ్ళిందా, ఏమైంది? దేవతలు అటుపైన ఏమి చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి తెలియజేయి. జన్మేజయుడు సందేహాలు సమంజసమైనవే అనిపించి వ్యాసుడు సమాధానాలు చెప్పాడు. జన్మేజయ, ఆరంభంలోనే నీకు చెప్పాను మణిద్వీపం అని ఒక మనోహర స్థావరం గురించి. అది మహాదేవికి ప్రియమైన క్రీడాస్థానం. ఎప్పుడూ అక్కడే విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మ, రుద్ర, మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథ చెప్పాను కదా. మళ్ళీ పురుష రూపాలను పొంది తమ నెలవులకు వచ్చి తమకు విధించిన పనులను నిర్వర్తిస్తున్నారని కూడా చెప్పాను. అదిగో ఆ సుధా సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలలో జగదంబిక విహరిస్తూ ఉంటుంది. అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది.